దొరికిన ఎత్తుకున్న తల్లి దేవక్షురాలు భరతి నాడు భవనాల బాట పట్టిల్లు నల్ల బొక్కుకు నెట్టు రప్పిన సింగరేనికి సిరులందించే అమ్మ చీకటి బతుకులా నేను కచ్చిరికారి పోతానని అవ కచ్చిరికారి వెళ్ళిపోయినాడు కొడుకున్నార భూపతి రాజు గోన్న మెట్టిని ఎప్పటో పడి పంపించినాది బిడ్డ సూరమ్మ దేవుని ఏనాడు ఇరవై సంఖ చేసుకున్న అల్లుడు ఏనాడు బ్రహ్మయ్య కుడి సంఖ చేసుకున్నదే అమ్మా అరే పచ్చి పాలు అల్లుడు 6 నెలల అల్లుడు ఏనాడు మాత్రం ఆ బిడ్డ 3 నెలల బిడ్డ 3 6 నెలల బిడ్డ 6 ఏడాది బిడ్డ పెరుగుతున్నది ఏడాది బిడ్డ పెరుగుతున్నదమ్మా ఈ ఏడాది 2 నెలల బిడ్డ 2 3 ఏడాది మాత్రం 5 నెలల బిడ్డ పెరిగిందో సందు చూసుకున్నా నాలే ఎక్కడ సందు ఉంటుంది బిడ్డ సందు దొరకవచ్చుకోవాలి అట్లా ఇక బిడ్డ నువ్వు దినవింత ఏనాడు మాత్రం 5 ఏళ్ళ బిడ్డ పెరిగినవు నువ్వు చదువుకోవాలి బిడ్డ అల్లుడా అత్తమ్మ బ్రహ్మయ్య అత్తమ్మ తెల్లకుంటడా పోతుడా అత్తమ్మ ఓ నేను చెప్ప ఎత్తునైనా కానీ ఎత్తువా ఎత్తు కాదు అల్లుడా పెద్దోని అయిన వాహనాలే నువ్వు కూడా పడిపోవాలి దప్పుడు పెద్ద మనిషి అయినా అట్లా అంటాడు మరి నువ్వు అట్లా వస్తానడా అంతేనా నాకు ఒకటి కావాలి ఏం కావాలి నాకు వంకర పండు కావాలి ఊరికే ఆటలు కట్టాలి ముక్కన్నా అయితే ఇవాళ శుక్రవారం నేను బడికి పోనుకో ఏ వారం పోతావు బిడ్డ ఆదివారమే పోతా నేను ఆదివారం లేకపోతే 2వ శనివారం పోతా 2వ శనివారం కూడా ఉంటది అయినా కానీ చదువుకుంటే ఏమవుతుంది ఓహో చదువుకుంటే ఏమవుతుంది అంటవా చదువుకుంటే నీకు చదువు వస్తుంది చదువు వచ్చినాక జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత నీకు నౌకరు దొరుకుతుంది నౌకరు దొరికితే ఇక నీకు బాగా ఇచ్చి పెళ్లి చేస్తాం చేసినాక మీరు కొడుకున్న బిడ్డను మీరు అంటారు కొడుకున్న బిడ్డను అన్నాక కొడుకున్న బిడ్డను అన్న తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తాం పెళ్లి చేసినాక నువ్వు ముసల్దానం అయినాక సత్తం చదువుదానికి చదివేందుకే మరి బిడ్డ చదువుకున్న వాడతారు చదువుకోకుండా రావే బిడ్డ సూరమ్మదేవి అల్లుడా బ్రహ్మయ్య అని ఆ నడువుల్లో తీసుకొచ్చి 2 పిల్లలను అవో పలపం గురించి ఊరవతలో ఉన్నది బడిలో నిజేని చేపిస్తున్నాని
కొత్తగా ఉన్న మళ్ళంగా అరే యుగ మార జగ మార కల్లాగలి యుగ మార 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 లోకమాయ ఉయపులు అయ్యో కరి లోకమాయ ఉయపులు అయ్యో కరి లోకమాయ ఉయపులు ఎనకల పెద్దయ్యలంట అంటుదోది కట్టుకొని ఎనకల పెద్దయ్యలంట అంటుదోది కట్టుకొని ఎనకల పెద్దయ్యలంట అంటుదోది కట్టుకొని ఎల్లంగి ఎత్తుకొని ఎదనట ఎత్తుకొని కొవ్వంటి ఓతం ఈనాటి నా తమ్ములు అంతాంగిలుడగా కాలిసాల నంగిల తంతకల్ల లింగిల కాలిసాల నంగిల తంతకల్ల లింగిల అంటే పెళ్లికి పోదామంటే లింగారా శ్రీరాము కర్రలే మంగుతాడు లాభోలే కుదిరాని అరే ఎలికడి పెద్దవాళ్ళంత పదరముళ్ళ చీరగట్టి ఎలికడి పెద్దవాళ్ళంత పదరముళ్ళ చీరగట్టి చిన్నగా చిగ నిండా పూలు పెట్టి తొవ్వంటి ఓతండే ఈనాటి నా అక్కలు అంత చీర కట్టరా ఈనాటి నా చెల్లెలు అంత రైకలు అరే రోజుకొక్క సోకాయ 2-3 గాజులా రోజుకొక్క సోకాయ 2-3 గాజులాయ ఓ చెంపకు ఓరంగు చిన్న చిన్న గిరిదేవి 12 పొల్లాయ 10 ఉల్లాయ 12 అమ్మగారింటి సంకలోన ఎకటోడు ఇగటోడు వాడు దెబ్బ వీడు దెబ్బ నన్ను రామ 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 రామబిడ్డ సూరమ్మదేవి అల్లుడా బ్రహ్మయ్య రమ్మని ధన 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 పడిపోయి వచ్చిందే అమ్మ అవు నా బిడ్డను నా అల్లుని బడి తీసుకొని వచ్చిన పేరు ఏం పేరు బ్రహ్మయ్య బ్రహ్మయ్య సరే పేరు ఎక్కించుకున్నా మరి మీరు నాకు దండం పెడితే నీ బిడ్డ కడదానం పెడుతుంది బిడ్డ మమ్మీ నేను పక్కలేపు నమస్కారం చేస్తే ఈ ప్రజలలో దండం పెడతాను గట్టున్నారు చాలు దండం పెడితే వస్తుంది అందరికి పెట్టిన చదువు వస్తుంది అది వస్తుందా చాలు దండం పెడితే చదువు వస్తుందా ఇరవై కానీ అందరూ దండం పెట్టిన అనుకో పొంగ మనిషికి 100 రూపాయలు ఇస్తే హోటల్ టిఫిన్ కి అయితే కానీ వీళ్ళే పెడతానా నాకు ఒక్కరికే ఉంది ఆపద మీకు లేదా సారు దండం పెట్టాలి ఏం పేరు సార్ పేరు ఏం పేరే అంజయ్య సార్ నమస్తే లంజయ్య సార్ అమ్మా చదువుకొని పో నేను ఎందుకు సార్ గుడ్లు పెద్దగా ఉన్నాయి అచ్చుడితేనే గవే కనిపిస్తుంది సరే మన ఇద్దరు పిల్లగా ఎప్పుడు అప్పయ్య పిల్ల సూరమ్మ చూడమ్మ పడిలోనా మల్ల పల్లైనా పడిలోనా మల్ల పల్లైనా పడిలోనా మల్ల పల్లైనా ధర్మానాడే పల్లరా ధర్మ బలు ఎప్పుడు చదువుకుంటూ ఉన్నారు ఇద్దరు పిల్లలు ధర్మ బలు చదువుకుంటారు తల్లి ఎనాడు మాత్రం దేవాక్షురా
ఆ కొడుకును అల్లుని ఏనాడు మాత్రం బడికి పంపించిందా కొడుకు నరభూపతిరాజు బడికి వేయండా పట్టవాటి అన్ని పనులు తీసుకున్నది ఆ తల్లి దేవక్షురాలు అన్ని పనులు తీసుకొని ఆ తల్లి దేవక్షురాలు పట్ట మంతల మీద పడుకొని ఉంటున్నదమ్మ పండుకున్న కాడ ఆ తల్లి దేవక్షురాలకు కళ్ళల్లో ఎవరమ్మ ఓ దేవుడా పండుకున్న కాడ తల్లి దేవక్షురాలకు కళ్ళల్లో 7,000 ఎవరు కనబడతా ఉన్నారమ్మా అయ్యో దిగులు పాలు వేసినాదే అవరాలా అమ్మ దిగులు పాలు వేసినాదే తల్లులారా నాయన కళ్ళు మూస్తనము కనబడతండు గాని కళ్ళు తెరితే ఎవరు కనబడతలేరు నానా అయ్య మీరు ఇంత మీరెవరంటే వచ్చిన ధర్మరాజు నేను ధర్మరాజుని బిడ్డ నీకు భూమి మీద నువ్వు కలకరమైన రావే పోదావు ఎవరు అన్నాడమ్మా అయ్యో నాయన అయ్యవ ధర్మ మహారాజా కావన్న మాటలయ్యా ఓ నాయన ఓడికేల వచ్చినాయే ఓ నాయన రాజా నా బిడ్డ 5 ఏళ్ల బిడ్డ నా బిడ్డ సూరమ్మ దేవి నిడిసిపెట్టి నా కొడుకు నరభూపతిరాజు నాలుడు బ్రహ్మయ్య నిడిసిపెట్టి అయ్యో నీ ఎమ్మడల్ల నేను ఎట్టవాతో అయ్యో నీ నల్ల చచ్చిపోతే ఓ నాయనా పిల్లలు లాయిపోతారా నాయన ఆయవ ధర్మరాజా నా బిడ్డ బుద్ధి పచ్చిపోవద్దు వచ్చిన రోజు గా రోజు నిలవద్ద గాని నానా నేను రాను రాను నానా ధర్మరాజా సావన్న మాట ఓ నాయన ఆయవ ధర్మరాజా నీకు సావన్న మాట నీ నోటికెట్ట వచ్చింది నానా ఇలా చనిపోయిన వారు ఎవరు కనబడతారు నానా మందవారి ఇళ్ళల్లా ఈ ఆత్మగల్ల కూర కూరయ్య ప్రాణం ఓవంగా ఆయన ఎండాది కచ్చిందా బంగారవాది కచ్చిందా అవతనవాది కచ్చింద నానా తన గర్భాన 2 కొడుకుల గనకున్నాడు అగ ముగ్గురు బిడ్డల గనకున్నాడు నానా కూరయ్య ప్రాణం ఓవంగా ఒరి కొడుక వెంకటస్వామి ఒరి కొడుక శ్రీనివాసు నా బిడ్డ రాజేశ్వరవ్వ ఓ బిడ్డ రాజమాని నా బిడ్డ రేణుకవ్వ నాకు 3 బిడ్డలు 2 కొడుకులాని అవి మీరు వచ్చిన రోజు నేను సంబరపడ్డానమ్మా నా 2 కొడుకులు బతకాలే నా 3 బిడ్డల బతకాలనాని నేను అయిన కట్టం వేసి కాని కట్టం వేసి కళ్ళు పెద్ద వేసి కడుపు చిన్న వేసి నా బిడ్డల బతకల్లాని నా కొడుకులు బతకల్లాని సాదుకున్నావా 3 బిడ్డల్లాలా నా 2 కొడుకుల్లాలా నీ అమ్మతో నాకు నీ అమ్మనే లచ్చమ్మా పీన బాట బిడ్డు బాబుకు దొరికినాదా అవ్వలేని బిడ్డలా అయ్యలేని బిడ్డలా నేను వేసే అవ్వా నేను పోతా ఉన్నా నా 3 బిడ్డల
బిడ్డలారా ఓ బిడ్డలారా అవ్వైనా అయ్యున్నడాని మీకెంతో తీరం ఉండే అవ్వా అవ పోవంగా నా జీవి పొరలాడేటప్పుడు ఇయాలా నేను మంచాల అట్లా కొన్ని రోజులు మంచాల ఉన్నా గాని మా బాబు ఉన్నాడని మీకెంతో తీరం ఉండు బిడ్డలారా నా ప్రాణం ఓవంగా నాకు ముగ్గురు బిడ్డలు నాకిద్దరు కొడుకులాని నా ప్రాణం పోయేటప్పుడు మీ మీద కొట్టుకున్నది బిడ్డలాలో ఇయాలా ఈ అయ్య ప్రాణం ఏందన్నా మతలాగు మీకు తెలితే అయ్యో మా కవ్వ లేకున్నా గాని అయ్యున్నాడాని నేనెంతో తీర కొద్ది బతికిన బాబు అని ముగ్గురు బిడ్డల్లారా మా నాయన ప్రాణం వేయిందని సేళ్ళల్లా బిడ్డలు బిడ్డలున్నా గాని సాటి తరచుకుంటా తల మోదుకుంటా ఆ తల మోదుకుంటా నాన్న రావే నాను నాన్ననే కోరయ్యా ఏడు వాడాలెల్లా ఎదుకుంటా బిడ్డ ముగ్గురు బిడ్డలైనా నాయన పేటికి వచ్చి ఎవరానా కోరయ్యో అవ్వలేని పిల్లలమే చచ్చిపోయి అయ్యాలేని పిల్లల మమ్మల్ని చేసి నా బాగి తీరాది ముగ్గురు బిడ్డలారా అవ్వగారి ఇల్లు ఇల్లుతో మరి బిడ్డు మరిది ఉంటారా అన్నదమ్ముల చేతులా బతుకు వేసి బిడ్డ వదిన మరదల్లానే చేతుల కూడు వేసి నేను పోతా ఉన్నా కొడకరారా కొడకనే వెంకట స్వామి కొడకలే శ్రీనివాసు నేను పోతా ఉన్నా బాబు నువ్వు పోతాన్నా అక్క ఎల్లలు కొడుకు వాళ్ళు ఉంటా ఏ పండుగ రాకున్నా గాని కొడుకులారా గాయాడాది ఒక్క దినము రక్షబంధం రాగిట్ట పండుగ రోజు నా అన్నదమ్ములు ఉన్నారా అని నా ముగ్గురు బిడ్డలు నీ ఇంటికి వస్తే మీ చేతికి రాగిడు కదరా మీరు తీర పెట్టకుండా వాళ్ళు మొక్కుర కొడుకు ఇద్దరు కొడుకుల్లారా మీరు మాట అంటే అయ్యా నా ముగ్గురు బిడ్డలైనా అయ్యో తేళ్ళ తెలకల పొన్నా మీరన్న మాట అయ్యో అది కచ్చిన రోజు కర్రలు బిడ్డ అయ్యో కడవడి నీళ్ళు అయినా కడవ నీళ్ళ కేసు కొడుకులారా నా బిడ్డల పైన వర కొడక మీకు కోటి భాగ్యం ఉన్నా కావాలి అక్క ఎల్లల కొడుకు కోటాధరము ధరము ఉన్నా గాని కుంకోవాళ్ళు అయ్యో అక్క ఎల్లల కొడుక గొడ్డెడావులు ఉన్నా